పశుపతినాథ్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పదే హర హర మహాదేవ్ నమో భగవతే. ఇది వచ్చేసి పశుపతినాథ్ ఒక ఇతిహాస పురాణములకు శివపురాణంలో చెప్పబడుతున్నది. ఏ విధంగా అయితే పంచపాండవులు మహాభారతం ముగించిన తర్వాత ఆ ఒక కురుక్షేత్రము అంతానికి ఆ పాపము అంటుకుంటుంది కాబట్టి కాశీలో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని వాళ్ళు కాశీకి వెళ్తారు. కాశీలో శివుడు మాయమై హిమాలయ కొండలకు వెళ్తాడు. అక్కడ వెళ్ళినా కూడా శివుడు దొరకడు. కానీ ఆ హిమాలయ కొండలో ప్రత్యేకంగా ఒక ఆవు రూపంగా మనకి దర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఆవు రూపంగా అంటే పశువు రూపంగా. అప్పుడు ఆ పశు రూపంలోనే ఉంటాడనేసి వాళ్ళు గమనించి ఆయన 2 కాళ్ళు ఇలా పెడతాడు. అన్ని గోవులు వెళ్తుంటాయి కానీ ఆయన దేవుడు మహాశివుడు కదా, కాళ్ళ కిందకి వెళ్ళడు. అయినప్పటికీ ఇదే శివుడు అని చెప్పి భీముడు పడుతుండే కొద్దీ అప్పుడు శివుడి ఒక తలకాయి ఇక్కడ నేపాల్ కాఠ్మండులో మనకు పడింది. శివుడి వెనక భాగము కేదార్నాథ్లో పడింది. తర్వాత ఆ పంచ్ కేదార్నాథ్లో తుంగనాథ్, మరి అదేవిధంగా రుద్రనాథ్, ఇంకా అనేక రకమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా అన్ని అవయాలు పడినాయి. ఇప్పుడు వెళ్ళి మన పశుపతినాథ్ని మనం దర్శనం చేసుకోబోతున్నాము. 2 వ్యూ చూద్దాం. హర హర మహాదేవ్ శంభో శంకర్.